భారత రాజ్యాంగం భారత పార్లమెంట్ లో ఆమోదం పొంది 7.5 దశాబ్దాలు పూర్తయితున్న సందర్భంగా భారత పార్లమెంట్ లోపల సుదీర్ఘంగా భారత రాజ్యాంగ నిర్మాణం పట్ల జరిగినటువంటి కార్యక్రమాలు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవలంబించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. చాలా మంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి 5.5 దశాబ్దాన్ని గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జయంతుల్ని వర్ధంతులకి మాత్రమే పరిమితం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గౌరవించలేదు, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 5 ముక్కల లోపల మొత్తం కట్టే కొట్టే తెచ్చేటట్టు 5.5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో 5 తరాలు భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ నిర్మాతని బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచినటువంటి విధానాన్ని 5 అక్షరాల లోపల చెప్పి ముగించదలుచుకున్నారు. ఈ దేశానికి ఆపద్ధర్మంగా, అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది, దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, భారతదేశానికి ఎన్నికలు జరిగే కంటే ముందే భారతదేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఎన్నికలు కాబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగలేదు. ఇంకా అప్పుడే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి సవరణలు చేసిండ్రు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇగో ఇక్కడ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి కార్యక్రమాన్ని, ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే 2.5 సంవత్సరాలు దాదాపు భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంక తడి ఆరే కంటే ముందే సవరణల దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు. ఇగో ఇక్కడ స్టార్ట్ చేసిరు రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్ని. ఇక తర్వాత మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పనిని చాలా చేసిండ్రు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఆల్ దోస్ డీటెయిల్స్. రెండోసారి వారి నెక్స్ట్ జనరేషన్ లో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ హక్కులన్నింటినీ తూట్లు పడిచి తుంగలో తొక్కింది ఎవరంటే రెండో తరంలో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇది రెండోసారి ఆ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, గాంధీ నెహ్రూల కుటుంబం భారత రాజ్యాంగానికి రెండోసారి తూట్లు పడిచి ఈ దేశం లోపల ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. మూడో తరం వచ్చింది అనుకోండి. ఆ తర్వాత తరాలకు వచ్చేసరికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాబాను అనేటువంటి ఒక కేసు లోపల కులం మతం ప్రాతిపదికను పక్కన పెట్టి ఎవరైనా భర్త భార్యను విడాకులు ఇస్తే భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్నే ఈ దేశ చరిత్రలో షాబానో కేసు అని ఒక కేసే చెప్పుకుంటూ వస్తారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాదని భారత రాజ్యాంగానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పేద ముస్లిం మహిళలకి భరణం దక్కకుండా చేసినటువంటి నాయకుడు ఎవరంటే మూడో తరం ప్రధానమంత్రి గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ లో మూడో తరం వచ్చి కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కార్యక్రమం. ఇక నాలుగో తరం వచ్చింది. ఈ దేశానికి సర్వోన్నత స్థానం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప హక్కు ప్రకారం ఈ దేశంలో అందరికంటే గొప్ప స్థానం ఎవరికి ఉంటుందంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిని కూడా కాదని, ప్రధానమంత్రి పక్కన ప్రధానమంత్రి కంటే పెద్ద కుర్చీని వేసుకొని యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఒక రాజ్యాంగేతర శక్తిగా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించేందుకు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేసిండ్రు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిండ్రు. పేరుకే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టిండ్రు. కానీ రాజ్యాంగం గౌరవించి, రాజ్యాంగం ఇచ్చినటువంటి అతిపెద్ద స్థానం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారిని ఓ మౌనముని చేసి, ఓ కీలు బొమ్మం చేసి, ఒక రాజ్యాంగేతర శక్తిగా యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ 4వ తరంలో భారత రాజ్యాంగాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టింది.
ఇప్పుడు వచ్చిన ఒక ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఇప్పుడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు 5వ తరం చేసిన ఆఖరి పని చెప్పి ముగిద్దాం ఈరోజు ప్రెస్ మీట్. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ కేబినెట్ అన్నిటికంటే సర్వోన్నతమని భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది. ఆ కేబినెట్ ఒక తీర్మానం చేసింది ప్రధానమంత్రి అధ్యక్షతన కూర్చొని. ఒక ఆర్డినెన్స్ ను పాస్ చేసింది భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశ కేబినెట్. 543 మంది ఎంపీలలో ఒక ఎంపీ రాహుల్ గాంధీ. He was not the party president. He is not a cabinet minister. He is not above the constitution. కానీ ఇట్లే ఒక మీడియా సమావేశం పెట్టి భారత ప్రధానమంత్రి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మొత్తం కేబినెట్ మంత్రులంతా కలిసి అప్రూవల్ చేసి తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ ని మీడియా సమావేశంలో చించి చెత్తబుట్టలేసి భారత రాజ్యాంగాన్ని మరొకసారి అవమానించింది ఇంకొక తరం నాయకుడు రాహుల్ గాంధీ గారు తప్ప ఇంకొకరు కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ నెహ్రూ టు రాహుల్ గాంధీ 5 జనరేషన్స్ వస్తే 5 జనరేషన్లు భారత రాజ్యాంగాన్ని ఎట్లా తుంగలో దొక్కాలని చూసింది తప్ప ఇంకొకటి కాదు. ఇలా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక కొత్త కథ చెప్తున్నాడు. చేతిలో పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు, చిన్న పుస్తకం, సేవ్ కాన్స్టిట్యూషన్ అని. చేసిన తప్పులకి నేను చెప్పిన 5 తప్పులు చెప్పిన. ఈ 5 తప్పులకి మీ 5 తరాలు చెప్పలేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర తప్పైందని చెప్పి చెప్పలేసుకొని భారత రాజ్యాంగమా మమ్మల్ని క్షమించమని వాళ్ళు ప్రజల దగ్గరికి రాగాలి తప్ప జేబులో కాన్స్టిట్యూషన్ పెట్టుకొని ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. తెల్ల టీషర్ట్ వేసుకున్నట్టు అందరు దిగాలంట. ఆయన క్యాంపెయిన్ కి సపోర్ట్ చేయాలంట. ఏం క్యాంపెయిన్ అది? అణగారిన వర్గాలకి, పేద వర్గాలకి, అన్యాయం జరిగినటువంటి వర్గాలకి మేము న్యాయం చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కు పేదోళ్ళు ఎప్పుడు గుర్తుకొస్తారు? అణగారిన వర్గాలు ఎప్పుడు గుర్తుకొస్తాయి? అధికారం లేనప్పుడు వాళ్ళు గుర్తుకొస్తారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు గుర్తుకు రాదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళిత బిడ్డ ఉంటే ఎట్లా తీసేసారో నేను మాట్లాడదలుచుకోలేదు. దక్షిణానికి చెందిన ఒక తెలుగు బిడ్డను ప్రధానమంత్రిని చేస్తే చనిపోతే శవాన్ని ఏఐసిసి ఆఫీసులకు రానియలేదు. కాంగ్రెస్ అంటేనే అవమానాలు. ఒక బీసీ బిడ్డ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఉంటే ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికే ఏదో అవమానం జరిగిందని పార్టీ నాయకుడికి ఆయన కుర్చీ కూడా గుంజేసిరు. ఇంత చండాలమైనటువంటి అవలక్షణాలు కలిగినటువంటి కాంగ్రెస్ ఇలా సేవ్ కాన్స్టిట్యూషన్ అని జేబులో పుస్తకం పెట్టుకొని తిరుగుతా ఉంది. ఆఖరికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ కేబినెట్ నుంచి రిజైన్ చేసి ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారి విధానాలు నచ్చకుండా అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రి పదవిని రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయారు. చివరికి ఒక మాట మిత్రులారా, ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడగొట్టిన పెద్దలు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు తప్పితే ఎవరు కాదు. 100 ఎలుకలు తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట నేను జర కాశీకో వెళ్తా, వచ్చిన తర్వాత శాఖాహారిగా మారుతాను. రాజ్యాంగానికి తూట్లు ఓడిసి 100 సార్లు ఆర్టికల్ 356 ఉపయోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్రాలని కూలదోసి బాత్రూంలలో బంధించి అన్ని రకాలుగా భారత రాజ్యాంగ వ్యవస్థని కించపరిచిన రాహుల్ గాంధీ ఇలా ఏ ముఖం పెట్టుకొని తెల్లని వేసుకొని వస్తావు అని అడుగుతున్నాడు. నువ్వు తెల్ల టీషర్ట్ వేసుకుంటావు కాబట్టి అందరూ తెల్ల టీషర్ట్ వేసుకోవాలని కోరుకోవడం నీ మూర్ఖత్వం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయన చెప్పదలుచుకున్నాను. ఏం చేయదలుచుకున్నారు మీరు? నీ పక్కనే కూర్చుంటాడు ఒక ఆయన 7 సార్లు గెలిచిండు ఎంపీ, ఒక దళితుడు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఈయన పేరుకు ఒక పెద్ద ఆయన తీసుకొచ్చాడు కూర్చోబెట్టి పార్టీ అధ్యక్షుని చేసినామని చెప్తున్నారు. ఎప్పుడు? అన్ని సార్లు నువ్వు విఫలం చెంది ఈ దేశ ప్రజలు ఈ నొద్దు మాకు అధ్యక్షుడని కాంగ్రెస్ శ్రేణులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చెప్పినాక ఖర్గే గారిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేసి త్యాగం చేసినాం. త్యాగం అవుతుంది ఎల్ఓపి. ఈ పక్కనే ఉంటాడు సురేష్ అని, కేరళ నుంచి గెలిచిరు, 7 సార్లు గెలిచిండ్రు. ఏం మాట్లాడాలో తెలియదు, సభా సాంప్రదాయాలు తెలియదు. 5 సార్లు ఎంపీ గెలిచిరు. మేము ఇలా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. దేని క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం? హౌ టు ఇన్సల్ట్ ద కాన్స్టిట్యూషన్ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నావా? అందుకని రాహుల్ గాంధీ గారు మీరు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినరు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలతో మా మీద బురద జల్లొద్దు. దయచేసి ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారిని గౌరవించింది, గుర్తించింది. పంచతీర్థ పేరిట అంబేద్కర్ గారు ఉన్న ఇల్లు, చదువుకున్న ప్లేసు, ఆఖరికి లండన్ లో వారు నివసించినటువంటి స్థలంతో సహా పంచతీర్థని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి ఈ దేశంలో అవమానం జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. జవహర్లాల్ నెహ్రూ గారికి భారతరత్న ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చుకున్నారు, రాజీవ్ గాంధీకి భారతరత్న ఇచ్చుకున్నారు. కానీ భారత రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన రానటువంటి పార్టీ ఈ దేశంలో ఉందంటే అది ఒక కాంగ్రెస్ మాత్రమే. వీళ్ళు వచ్చి జేబులో కాన్స్టిట్యూషన్ పుస్తకం ఎందుకు, నీకు అధికారం ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఎందుకు గుర్తుకు రాలేదు? అందుకని దయచేసి ప్రజలని మరొకసారి వంచేందుకు రాహుల్ గాంధీ స్టార్ట్ చేసిన నయా నాటకమే తెల్ల టీషర్ట్ల నాటకం. అందుకని ప్రజలకు మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం, డోంట్ పార్టిసిపేట్ ఇన్ దట్ క్యాంపెయిన్, డోంట్ గివ్ ఎనీ స్ట్రెంగ్త్ టు ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్, because always he and his family always they try to violate the rules and regulations of the Indian Constitution written by Honorable Dr. B.R. Ambedkar. Thank you. Joro Kabata. Eta Constitution. Karimnagar, Nizamabad, Adilabad, Medak MLC స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఇటీవలనే మా పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థి సోదరుడు సి అంజిరెడ్డి గారిని బలపరచాలని, మా మీడియా మిత్రులు కూడా అందరూ మాకే ఓటేయాలని, గెలిపించాలని మీకు అందరు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సోదరుడు అంజిరెడ్డి గారిని మీకు ఒకసారి పరిచయం చేద్దామని అనుకున్నాం. అట్లే ఈ పరిచయ కార్యక్రమం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.